హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక ఎయిర్ కూలర్ షోరూమ్కి వచ్చామన్నమాట. ఇది మనకు తిరుపతిలో కర్నాల్ వీధిలో అయితే ఉంటుందన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై చాలా దగ్గరే ఉంటుంది, దూరం కూడా పోవాల్సిన పని లేదు. ఇక్కడ వచ్చి కూలర్స్ అన్ని మనకు కంపెనీ బ్రాండెడ్ లోనే దొరుకుతాయి, చీప్ అయితే ఉండవు అనమాట. అన్ని కూడా మీరు ఏది కూడా చూడండి, ప్రతి ఒక్కటి మీకు కంపెనీలోనే ఉంటుంది, అన్ని విత్ వారంటీ, తక్కువ రేటుకే ఇక్కడ ఇస్తారనమాట. మీరు మన ఛానల్ గురించి చెప్పండి, అలాగే మనకు ఛానల్ టెక్నికల్ శ్రేణి అనే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చినామని చెప్పండి. మీరు ఇంకా మీకు బెస్ట్ డిస్కౌంట్ ఇస్తారు, మీరు ఊహించిన డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా ఇంకా ఆల్రెడీ ఎక్కువ సేల్స్ అయితే అయిపోయాయి, ఎందుకంటే మనకు మిడిల్కి వచ్చేసాం మనము సమ్మర్లో, కాబట్టి చాలా వరకు సేల్స్ అయిపోయాయి. మీకు కావాల్సినది వాళ్ళు చెప్పారు, మీరు ఆర్డర్ పెట్టి కూడా తెప్పించుకోవచ్చు. అన్నీ ఉన్నాయి చూడండి మీ దగ్గర. మనకు సింఫనీ ఉన్నది, కెన్స్టార్ ఉంది, అలాగే సన్ ఫ్లేమ్ ఉంది, లివ్ ప్యూర్ ఉంది, ఇలాగ అన్ని మోడల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఏది కూడా మనకు చీప్ క్వాలిటీ కాదు, అన్ని కూడా చాలా బాగున్నాయన్నమాట. దీని గురించి పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రైజెస్ కానీ, అలాగే దీని క్వాలిటీ ఎలా ఉంది, ఎలాగ దీనికి ఏమేమి వస్తాయి, దీని ఫీచర్స్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, కొద్దిగా వీడియో అయితే లాంగ్ అయితే ఉంటుంది. మీరు మొత్తం చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బ్రదర్, మీ షోరూమ్ అడ్రస్ చెప్పండి. ఇది నేతాజీ రోడ్డు, వాసంతి హోమ్ నీడ్ షాపు. ఇది వచ్చి మంది 40 years షాప్. 40 years నుంచి ఈ షాప్ నడుస్తుంది. ఓకే ఓకే ఓకే. వాసంతి హోమ్ నీడ్స్, నేతాజీ రోడ్ లో ఉంది ఇది. ఓకే ఓకే. బటర్ఫ్లై టవర్ ఫ్యాన్ వస్తుంది ఇది. ఓకే. బటర్ఫ్లై టవర్ ఫ్యాన్ వచ్చేసి మనకి 3900 మనకి 3300 పడుతుంది. ఓకే. బటర్ఫ్లై మోడల్ నేమ్ వచ్చేసి విండీ. సార్ రెండు నాబ్స్ వస్తాయి. రెండు నాబ్స్ వస్తాయి, ఒకటి స్పీడ్, ఒకటి స్వింగ్. స్పీడ్ అనేది 3 నంబర్స్ ఉంటాయి, స్వింగ్ అనేది ఆన్ ఆఫ్. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి వి గార్డ్, బటర్ఫ్లై విండీ. నెక్స్ట్ వి గార్డ్ లో వచ్చేసి వి మెగాక్ నియో. అంటే దీంట్లో వాటర్ పోసుకునే ఉండదు. నాన్ వితౌట్ వాటర్ అంటేనే టవర్ ఫ్యాన్. ఓకే ఓకే. విత్ వాటర్ అంటే ఎయిర్ కూలర్. అంటే మనకు కూలింగ్ వస్తుందా? కూలింగ్ అనేది రాదు సార్. టేబుల్ ఫ్యాన్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. ఇది సేమ్ టవర్ ఫ్యాన్ వి గార్డ్. ఇది వి గార్డ్ లో వచ్చేసి సేమ్ అదే ఫీచర్స్, 3 నంబర్స్ ఉంటాయి, స్పీడ్ అనేది 3 ఫంక్షన్స్. ఇది వచ్చి ఓన్లీ స్వింగ్, ఆఫ్ ఆన్ దీంట్లో కూడా. ఇది వి గార్డ్. నెక్స్ట్ వచ్చి ఎయిర్ కూలర్, ఇది క్రాంప్టన్. దీని మోడల్ నేమ్ వచ్చి జీనీ నియో. 10 లీటర్స్. హనీ కోమ్ ప్యాడ్ వస్తుంది, 10 లీటర్స్ వాటర్ కెపాసిటీ. వాటర్ పోసుకున్నామంటే హెవీ కూలింగ్ వస్తుంది. ఓకే ఓకే. దీనికి కూడా ఇక్కడ క్లోజింగ్ అంతా ఇచ్చేసారు కదా? ఇచ్చేసారు సార్. ఓకే ఓకే. దీనికి 2 స్టెప్స్ ఇస్తాడు. ఇది పైన చైర్ లో ఉండే వాళ్ళకి పైన ఉండే స్టెప్, కింద ఉండే వాళ్ళకి కింద కూర్చునే వాళ్ళకి ఆ స్టెప్. స్వింగ్ ఆన్, హై, మిడిల్, లో, స్పీడ్, హై, మీడియం, లో. ఓకే. అంటే వాటర్ ఆటోమేటిక్ గా తీసుకుంటుందా? ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అది ఓన్లీ 10 లీటర్స్ వరకే. మిగతా నార్మల్ గా వచ్చేసి ఒక 24 లీటర్స్ నుంచి మనం వచ్చేసి ఆన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్పీడ్ ఆ పవర్ ఇచ్చింటాడు, తర్వాత ఫంక్షన్ ఇస్తాడు, తర్వాత మోటార్ ఇస్తాడు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చి క్రాంప్టన్ లో వచ్చి షూర్ బ్రీజ్ 24 లీటర్స్. దీని ట్యాంక్ కెపాసిటీ 24 లీటర్స్. దీంట్లో వచ్చేసి ఇది స్పీడ్ ఫంక్షన్ 2 ఆప్షన్స్ ఇచ్చింటాడు. స్పీడ్ హై, మీడియం, లో. ఫంక్షన్ స్వింగ్ అండ్ పంపు. మామూలుగా పెద్ద కూలర్ ఇచ్చినట్టు ఇచ్చేసినట్టు. దీనికి నెక్స్ట్ ఐస్ సాంబర్ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకొంచెం కూలింగ్ వస్తుంది. ఇక్కడ ఐస్ క్యూబ్స్ వాటర్ ఇన్లెట్ వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్. వాటర్ ఇన్లెట్ ఇక్కడ. దీనికి మస్కిటో నెట్ కూడా వస్తుంది. మస్కిటో నెట్ వస్తుంది, హనీకోమ్ ప్యాడ్స్ వస్తుంది. హనీకోమ్ ప్యాడ్ అంటే కొంచెం లైఫ్ వస్తుంది. ఇప్పుడు మామూలు వుడ్ వోల్ అయితే మనం ఇయర్స్ వన్స్ మార్చుకుంటూ ఉంటాము. అది హనీకోమ్ ప్యాడ్స్ వచ్చేసి 5 years ఒకసారి మారుస్తూ ఉంటాం. ఓకే ఓకే. నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్టార్ లో వచ్చేసి మనకి 50 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. హై ఎయిర్ ఫ్లో. దీని మీటర్ పర్ క్యూబ్ 3900 ఎయిర్ డెలివరీ. ఓకే ఓకే. ఇట్స్ హనీకోమ్ ప్యాడ్ విత్ యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీ. దీనికైతే యూనిఫామ్ డ్రిప్ టెక్నాలజీ ఉంటుంది.
థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫీచర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఫీచర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి సార్. హై ఎయిర్ ఫ్లో 3900, హనీకామ్ ప్యాడ్ విత్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ, యూనిఫార్మ్ డ్రిప్ టెక్నాలజీ, థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. దీంట్లో పవర్, స్పీడ్, ఫంక్షన్ 3 నాబ్స్ వస్తాయి. ఇది వచ్చి స్టార్టింగ్ పవర్ ఆన్ చేయగానే స్పీడ్ అనేది హై పెట్టుకుంటాం. పవర్ ఆన్ చేయకుండా డైరెక్ట్ గా హై స్పీడ్ పెట్టుకున్నామంటే ఆన్ అవ్వదు. ఇది జస్ట్ పవర్. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ గా హై ఇచ్చేసాడంటే కొన్ని చోట్ల కాలిపోతాయి. అందువల్ల వాడు స్టార్టింగ్ పవర్ ఇస్తారు. ఇది ఇట్లా 2 స్టెప్స్ ఉంటాయి సార్. ఇది అప్ అండ్ డౌన్. కింద పడుకునే వాళ్ళ కిందకి, పైన చైర్ లో కూర్చునే వాళ్ళకి పైన. దీని లోపల ఇచ్చాడు అనమాట. పైన మాత్రం నార్మల్ గా మాన్యువల్. ఇది లోపల మాత్రం వాటర్ ఇక్కడ ఇటు నుంచి వాటర్ ఇక్కడ పోస్తారు. వాటర్ నెట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హోమ్. ఇది కంపెనీనా? ఇది కొంచెం నార్మల్ బ్రాండ్. ఓకే. ఇది వచ్చి గ్రీన్ హోమ్ క్లాసిక్ వస్తుంది. ఇది వచ్చి దీని కాస్ట్ ఎంత చెప్పలేదు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 8800 రూపీస్. 8800 రూపీస్. ఇప్పుడు మా ఛానల్ చూసి వచ్చే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఇస్తాం సార్, కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాం. ఓకే. ఛానల్ నేమ్ చెప్పండి. నేమ్ చెప్తేనే ఇస్తారు. టెక్నికల్ శ్రీను సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ వచ్చి గ్రీన్ హోమ్ సార్. గ్రీన్ హోమ్ వచ్చి ఇది క్లాసిక్ అనే మోడల్ వస్తుంది. ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చి 81 లీటర్స్ వస్తుంది. దీంట్లో కూడా ఫ్యాన్ స్పీడ్, ఫంక్షన్ 2 ఉంటాయి. హై, మీడియం, లో, పంపు ప్లస్ స్వింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఐస్ చాంబర్, ఐస్ క్యూబ్స్ పెట్టుకునే ప్రొటెక్షన్ దీని లోపల మొత్తము. చాలా పెద్దదిగా ఉంది. అవును సార్, ఇది ఐస్ క్యూబ్స్ పెట్టుకునే దానికి ఉంటుంది సార్. చాలా పెద్దదిగా ఇది వచ్చి రీఫ్రిజర్ లో పెట్టుకునేసి ఇది బాగా కూల్ అయినాక ఇది అలానే పెట్టేశారంటే ఇంకొంచెం కూలింగ్ వస్తుంది. ఇది కొద్దిగా బాగుంది సిస్టమ్ అంతా కదా. దీంట్లో చాలా బాగుంది. వీల్స్ సార్. దీనికి 4 వీల్స్ వస్తాయి. నాకు చూడండి ఇక్కడ ఇది పెట్టుకోవడానికి కూడా ప్లగ్ పెట్టుకోవడానికి వేస్ట్ గా బయటగా అక్కడ ఇక్కడ వదిలేకుండా నీట్ గా లోపల సెట్ చేసుకోవడానికి ఉంది. ఓకే. కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 11,000 పడుతుంది. మనం ఫైనల్ గా వచ్చేసి 9,500 కి ఇస్తాం. 9,500. నెక్స్ట్ వచ్చేసి లీప్యూర్. ఇది వాటర్ ప్యూరిఫైర్ కంపెనీ. సచిన్ బ్రాండ్ వచ్చి సచిన్ 50% షేర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి సచిన్ ఓన్ బ్రాండ్. అవును, సచిన్ ఓన్ బ్రాండ్. ఇది బ్రియో XT 75 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. 75 లీటర్స్ పెద్దది కదా. 75 లీటర్స్ వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, చాలా పెద్దది. ఇది మనకి పెద్ద హాల్ కూడా ఇది సర్వే అవుతుంది అనమాట. ఇది నార్మలే. ఇది స్పీడ్, ఇది మోడ్. దీంట్లో పంపు స్వింగ్. ఇది వచ్చి మనకి 14,000 పడుతుంది సార్. ఇది 14,000 మనకి 12,500 కి వస్తుంది సార్. 12,500. వారంటీ దీనికి వారంటీ లీప్యూర్ కి ఓన్లీ 2 years వారంటీ. ప్రతి ఒక్క బ్రాండెడ్ కి 1 year ఇస్తారు. ఈ బ్రాండెడ్ కి మాత్రం 2 years వస్తుంది. దీంట్లో వచ్చి అప్ అండ్ డౌన్ ఉంటుంది. సైడ్ లో ఇస్తారు. దీనికి వచ్చి నార్మల్ గా మిడిల్ లో ఏ కంపెనీ కన్నా మిడిల్ లోనే ఇస్తారు. ఈ మోడల్ మాత్రం సైడ్ లో ఇస్తారు. ఈ మోడల్ కి లీప్యూర్ కి, సన్ ఫ్లేమ్ అనే కంపెనీకి రెండింటికి మాత్రము ఈ సైడ్ లో ఇస్తారు. ఇది కొత్త టెక్నాలజీ అనమాట. అంటే మామూలుగా ఇక్కడే వస్తుంది. దీనికి కొంతమంది పిల్లలు చైన్ ఏమైనా పెడతారనేసి దానివల్ల సైడ్ లో పెట్టించారు. ఓకే. ఈ మోడల్ కి మనకు వాటర్ ఇండికేషన్ వచ్చి హై, లో 2. ఓకే. మనకు వాటర్ పోసుకునే దానికి బ్యాక్ సైడ్ వస్తుంది సార్. బ్యాక్ సైడ్ దీనికి కూడా వాటర్ ఇన్లెట్ ఇక్కడ వస్తుంది. హనీకాంబ్ వస్తుంది. హనీకాంబ్ ప్యాచెస్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనకి హనీకాంబ్. దీనికి ఐస్ చాంబర్ రా సార్. ఐస్ లోపల వేసుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సింఫనీ. ఓకే. కొన్ని ప్రపంచాల్లో కూడా ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. ఇవైతే సింఫనీ అయితే నంబర్ 1 పుట్టుకతో స్టార్ట్ అయింది సింఫనీ. బ్రాండెడ్ ఎయిర్ కూలర్స్ తో స్టార్ట్ అయింది సింఫనీ. ఇది సింఫనీ వచ్చి సిమో అనే మోడల్. టచ్ విత్ రిమోట్. టచ్ ఆప్షన్ వస్తుంది, రిమోట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఐస్ వాటర్. దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 75 లీటర్స్. కానీ ఒకటంటే ఇప్పుడు అన్ని కూలర్స్ లోనూ ఇంచుమించు ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ సింఫనీలో మాత్రం అన్ని డిజైన్ వేరే విధంగా ఉంటుంది. వేరే విధంగా వస్తుంది. కానీ ఇది వచ్చేసి మనకి 16,800 పడేది. మనకి 15,500 పడుతుంది. కాస్ట్ ఎక్కువ. ఇది వచ్చేసి మీకు పవర్ సేవింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది ఇందులో. దీంట్లో ఇది బాగుందిలేండి. అంటే మనకి ఇక్కడ ఈ తీసుకోవడానికి కానీ ఇదంతా కొద్దిగా చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ డ్రైన్.
రిమూవ్ వాటర్ కింద ఉందా వాటర్ కిందకి కింద నట్ లైట్ అవును సార్. ఓకే ఐప్యూర్ టెక్నాలజీ. ఓకే ఓకే ఐప్యూర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్రాంప్టన్ సార్ క్రాంప్టన్ వచ్చేసి కూల్ బ్రిజ్ నియో డెక్ 80 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఇది వచ్చి మోటార్ విత్ బేరింగ్ మొత్తం ఆల్ సిస్టమ్స్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఐస్ చాంబర్ కూడా ఉంది. ఇది వచ్చి హై లో వాటర్ ఇండికేషన్. ఇది దీంట్లో కూడా 2 స్టెప్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్. కింద పడుకునే వాళ్ళు కిందకి, పైన పడుకునే వాళ్ళు పైకి, అట్లా 2 స్టెప్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 15,500ది మనకి 14,500కి వస్తుంది. 14,500 ఆఫ్టర్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఇస్తాను సార్ నేను. ఓకే అంటే మనకు షోరూమ్ కి వస్తే ఇంకా తగ్గించిస్తాం సార్. ఇది వచ్చి గ్రీన్ హోమ్ లో ఔరా స్మార్ట్. ఔరా స్మార్ట్ అనేసి ఇది రిమోట్ మోడల్. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 100 లీటర్స్ వస్తుంది. 100 లీటర్స్ వస్తుంది దీని ట్యాంక్ కెపాసిటీ. సేమ్ బటన్ టైప్ ఉంది. అది బటన్ టైప్ సార్, రిమోట్. అది ఓన్లీ డిజిటల్. అది కనబడుతుంది, అది మనకి లైట్ ఇండికేషన్ కనబడుతుంది దాంట్లో. ఔరా స్మార్ట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి 14,000 మనకి 12.5 పడుతుంది. 12,500. 12,500. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్, ఇది సింఫోనీ. సింఫోనీలో వచ్చేసి విండ్ బ్లాస్ట్. సింఫోనీలో విండ్ బ్లాస్ట్ 95 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. దీంట్లో పవర్ సేవ్ టెక్నాలజీ ఉంటుంది. పైన వచ్చేసి నార్మల్. ఇప్పుడు మనకు పవర్ సేవ్ అనేది ఓన్లీ సింఫోనీలో మాత్రం, ఓన్లీ పవర్ సేవింగ్ మాత్రం ఓన్లీ సింఫోనీకి ఒక్కటే ఇస్తారు సార్. అవును, ఫ్యూచర్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. దీంట్లో ఐస్ వాటర్ కూడా పోసుకోవచ్చు, నార్మల్ వాటర్ పోసుకోవచ్చు, ఐస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లో మనము చూస్తుంటాం కదా సింఫోనీకి. ఓకే సార్. కానీ రేటింగ్స్ ఉండవు దీనికి, మిగతా దాంట్లో రేటింగ్స్ దీనికి ఉండవు. ఇవ్వరు సార్, ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది, అందువల్ల వీళ్ళు రేటింగ్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఒక్కసారి వన్స్ వాళ్ళది టాప్ మోస్ట్ లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వరు. కానీ వాళ్ళ బ్రాండెడ్, కానీ దాని గురించి బాగా రేటింగ్స్ అనేది కొత్తగా మనం తీసుకునే వాళ్ళే కదా రేటింగ్స్. ఇప్పుడు రేటింగ్స్ సార్. దానికి ముందు అయితే 15 years బ్యాక్ అంతా రేటింగ్స్ లేదు కదా సార్. అప్పుడు వాళ్ళకి ఆ బ్రాండ్ అవగాహన ఉన్నప్పుడు సింఫోనీ ఇప్పుడు కూడా వచ్చి తీసుకొని పోతారు. సింఫోనీ పైన అవగాహన ఉన్న వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు రేటింగ్స్ చూసి దీని బ్రాండ్ ఇది. ఇప్పుడు క్రాంప్టన్ మార్కెటింగ్ లోకి వచ్చి మనకి 3-4 years అయింది. క్రాంప్టన్ మార్కెటింగ్ లో వచ్చి దాని ముందంతా సింఫోనీ, బజాజ్ అవి ఉన్నాయి. కెన్స్టార్ కూడా. దీని కాస్ట్ ఎంత సార్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 14,800 పడుతుంది. ఫైనల్ గా వచ్చేసి మనము 13,800కి ఇస్తాం. ఇది నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఇది సింఫోనీ. సింఫోనీలో 115. ఇంతకు ముందు సింఫోనీలో వచ్చేసి సుమో ఎక్సెల్. ఇది 75. సేమ్ ఇదే టైప్ సార్. ఇది వచ్చి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 115 లీటర్స్. 115 లీటర్స్. ఇది కూడా టచ్, రిమోట్ రెండు వస్తాయి దీనికైతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతే. ఇది వచ్చి మనకి 19,500 కాస్ట్. మనం ఫైనల్ గా వచ్చి 18,500కి ఇస్తాం. ఈ మోడల్ 18,500కి ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి కెన్స్టార్ లో ఇది వండర్ కూల్ 60 లీటర్స్. వండర్ కూల్ 60 లీటర్స్. స్పీడ్, ఫంక్షన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటర్ ఇన్లెట్ వచ్చి ఇక్కడ వస్తుంది సార్. దీన్ని వచ్చి ఎయిర్ డెలివరీ వచ్చి మనకి ఈజీగా 15 to 18 feet వరకు వస్తుంది. 15 to 18 feet వరకు వస్తుంది ఎయిర్ డెలివరీ ఈ మోడల్ కి అయితే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఇది వచ్చేసి కెన్స్టార్ లో హెర్క్లెస్ 60 లీటర్స్. 60 లీటర్స్ లో కెన్స్టార్ లో వచ్చేసి సేమ్ ఇది కూడా 15 to 20 feet వరకు వస్తుంది ఎయిర్ డెలివరీ. ఇది వచ్చేసి మనకి 14,500 వచ్చేసి పడుతుంది. మనకి ఫైనల్ గా 13,500 వస్తుంది హెర్క్లెస్ అనే మోడల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్. వండర్ కూల్ వచ్చేసి 13,500ది 12,500కి వస్తుంది. సేమ్ ఒకే ట్యాంక్ కెపాసిటీ. హెర్క్లెస్, వండర్ కూల్, కానీ మోడల్ మారిపోతుంది. ఈ క్యాబినెట్ మొత్తం మారిపోతుంది. 3 knobs వస్తాయి, 2 knobs వస్తాయి. ఇది స్పీడ్, ఫంక్షన్ ఓన్లీ. ఇది పవర్, ఫంక్షన్, స్పీడ్ 3 ఆప్షన్స్ వస్తాయి. దీనికి కూడా ఇది ఉంది కదా సార్? ఇక్కడ దీనికి కూడా అప్ అండ్ డౌన్ ఉంది సార్. అప్ అండ్ డౌన్ ఉంటుంది. దీనికి వచ్చేసి మీకు లోపల వచ్చేసి 3 blades ఫైబర్ బ్లేడ్స్ ఇస్తారు. క్రాంప్టన్ అట్లాంటివి అయితే మీకు మెటల్ బ్లేడ్స్ ఇస్తారు. మెటల్ బ్లేడ్స్ వల్ల మనకి 8 throw అనేది ఎక్కువ వస్తుంది. ఫైబర్ లో అనేది మనకి 8 throw తక్కువ వస్తుంది. ఇంకా మనకి ఇది
కెన్స్టార్ లో ఇది వచ్చేసి సన్ ఫ్లేమ్ లో ఇది వచ్చేసి 55 లీటర్స్ వస్తుంది, 75 లీటర్స్ వస్తుంది, 95 లీటర్స్ వస్తుంది. 3 మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఓన్లీ డిస్ప్లే వచ్చేసి 55 లీటర్స్ ఒకటే పెట్టుకున్నాను. 55 లీటర్స్ ఈజీగా పడుతుంది సార్. ఇది వచ్చేసి నార్మల్, ఇది స్వింగ్, ఇది స్పీడ్, ఇది పంపు. ఇక్కడ వచ్చేసి మామూలు ఇక్కడ వాటర్ ఇండికేషన్ మాక్సిమం మినిమం. దీంట్లో కూడా సేమ్ అంటే లీప్యూర్ టెక్నాలజీ మారే ఇచ్చింటాడు, లీప్యూర్ కంపెనీ మారే. ఇది అప్ అండ్ డౌన్, ఇది డౌన్, ఇది అప్. ఇది స్వింగ్, స్పీడ్, పంపు, 3 ఆప్షన్లు ఉంటాయి. దీనికి 5 చాంబర్ ఉండదు సార్. అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ లీప్యూర్ టెక్నాలజీ సేమ్ అంతే. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కెన్స్టార్ సార్. కెన్స్టార్ లో వచ్చి జెట్ కూల్ అనే మోడల్. ఇది రిమోట్ మోడల్. దీంట్లో వచ్చి కూలింగ్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. టైమర్ ఏమంటే ఇప్పుడు మనం ఏసీలో 1 అవర్ ఆన్ చేసేసి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ 2 అవర్స్ ఆన్ చేసుకుంటాం, మళ్ళీ 2+1 యాడ్ చేసుకుంటా ఉండండి. టోటలీ 7 అవర్స్ రన్ అయ్యేసి మార్నింగ్ కల్లా మనం ఆఫ్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా ఆఫ్ చేసుకుంటుంది. ఇది జెట్ కూల్ అనే మోడల్. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 60 లీటర్స్ వస్తుంది. ఇది ఓపెన్, ఇది వచ్చేసి ఇది దీని లోపల ఫ్యాన్ రాదు సార్, దీని లోపల బ్లోయర్ వస్తుంది. ఇది ఓన్లీ అప్ అండ్ డౌన్, పైకి కిందకి. ఇప్పుడు మీరు ఫ్యాన్ బెస్ట్ అంటారా, బ్లోయర్ బెస్ట్? అంటే ఫ్యాన్ అంటే మీకు 8 త్రో కొంచెం తక్కువ ఉంటుంది, బ్లోయర్ అనేది మీకు 8 త్రో ఎక్కువ ఉంటుంది. 8 త్రో ఎక్కువ. అదే నేను ఇంతకు ముందు హిండ్వేర్ లో బ్లోయర్ మోడల్ తీసుకున్నాను. ఓకే, అది చాలా బాగా గాలి బాగా ఎక్కువగా వచ్చేది. ఓకే సార్. క్రాంప్టన్ లో కొంచెం తక్కువే ఉంది, అది ఫ్యాన్ మోడల్. అది దానివల్ల ఇప్పుడు బ్లోయర్ లో అనేది ఏమంటే మనకి ఫ్రంట్ సైడ్ లో బ్లోయర్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ సైడే ప్యాడ్ ఇస్తారు. ఇంకా 2 సైడ్స్ మొత్తం క్లోజ్ చేస్తారు. ఎందుకంటే బ్లోయర్ లో అంత 8 త్రో వస్తుంది కాబట్టి సింగిల్ సైడ్ ప్యాడ్ ఇస్తారు. అదే మనకి ఫ్యాన్ అయితే 3 సైడ్స్ ప్యాడ్స్ ఇస్తారు. ఎందుకంటే బయట ఉండే వెంటిలేషన్ కొంచెం లోపలికి వెళ్తా ఉంది అంటే మనకి బయట కూలింగ్ బాగా వస్తుంది. అది బ్లోయర్ కి అయితే మనకి ఆ ఫీచర్స్ అవసరం లేదు. మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా 8 త్రో అనేది బాగా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్ లో ఇది ఓజోన్ 75 అనే మోడల్. ఇది స్పీడ్, ఇది ఫంక్షన్. 1, 2, 3 స్పీడ్. ఇది కూల్ అండ్ స్వింగ్. ఇది ఓన్లీ స్వింగ్. ప్రోలాంగడ్ కూలింగ్ కూడా ఉంటుంది. ప్రోలాంగడ్ కూలింగ్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎవర్ లాస్ట్ పంపు, 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్, మోటార్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్, ఐస్ చాంబర్. ఇక్కడ ఐస్ చాంబర్ కూడా వేసుకోవచ్చు సార్. వాటర్ వచ్చేసి ఇక్కడ పోయాలి సార్. వాటర్ నెట్ వచ్చి ఇక్కడ పోసుకుంటాం. క్లీన్ చేసుకోవాలంటే దీనికి క్లీన్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ మ్యాట్ ఓపెన్ చేసుకోవాలి సార్. ఇక్కడ చూడండి, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ముందంతా మనము స్క్రూ డ్రైవర్ పెట్టి తీవాల్సి వస్తుంది. ఇప్పుడంతా అయితే మనము అవును, ఇది ఈజీ టు తీసుకోవచ్చు సార్. దీనికి వచ్చేసి ఒకవేళ మనం వాటర్ ఎక్కువ పోసేసినా కూడా ఓవర్లోడ్ అయిపోయేసి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం డ్రై చేసుకోవాలంటే ఇక్కడ కింద వస్తుంది సార్. దీనికి 4 వీల్స్ ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ అనేది రిమూవ్ అయిపోతుంది బయటికి. దీనికి 4 వీల్స్ వస్తాయి. మామూలుగా ప్రతి ఒక్క మోడల్ కి వచ్చేసి మీకు 4 వీల్స్ అనేసి వస్తాయి. 4 వీల్స్ అంటే 2 వీల్స్ వచ్చేసి లాక్ ఉంటుంది, మిగతా 2 వీల్స్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. ఆ 2 వీల్స్ కి ఎందుకు లాక్ ఇస్తారంటే మన ఇంట్లో అప్ అండ్ డౌన్ ఉనిందంటే అప్పుడు కొద్దిగా మూవ్ అవుతా వెళ్ళిందంటే ఆ లాక్ వేసేసామంటే ఆడికే స్టక్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఇప్పుడు మీకు క్లియర్ గా నేను వీడియోలో అన్ని చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్క దాని రేట్స్ గిట్స్ అన్ని మీకు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూసుకొని తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. వచ్చి మీకు వాళ్ళు ఆన్ చేసి అంత క్లియర్ గా నీకు అతను వాళ్ళు చూపిస్తారనమాట. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన అతను కూడా మీకు దాని గురించి పూర్తిగా అవగాహన అయితే ఉంది. అప్లోడ్కి నీట్ గా అన్ని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అతను వివరించడం అయితే జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, ఇది అనమాట. మీకు రావాలనుకుంటే మీరు వచ్చి ఇక్కడ వచ్చి తీసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఇది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.